ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా మా ఈ ఛానల్ ద్వారా మరి మూడు మేకులు పీక్కోలేని దేవుడని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనేటటువంటి అంశంలో భాగంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక మరి దైవ సత్యాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అంశ సందేశాలను చాలామంది ఆత్మీయులు ఆదరిస్తూ ఉన్నారు. చాలామంది ఆత్మీయులు వీక్షిస్తూ ఎన్నో సత్యాలను వారు తెలుసుకుంటూ తద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్న విధానాన్ని బట్టి మేము వారి పక్షముగా మరి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అంశాన్ని ఎంత వివరముగా దేవుని ఆత్మ ద్వారా మనం ధ్యానము చేస్తే అన్నీ నూతనమైనటువంటి విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. గనుకనే ఈ అంశాన్ని సుదీర్ఘకాలంగా అనేక మరి ఆ మత విశ్వాసాలకు చెందినటువంటి గ్రంథాలను కూడా పరిశోధించి వాటిలో ఉన్నటువంటి మరి విషయాలను కూడా మీ ముందుకి క్రైస్తవ లోకం ముందుకు తీసుకురావడం మరి మా ఈ ఛానల్ ద్వారా జరుగుతూ ఉంది. మరి ఈ వర్తమానాలను చాలామంది వింటూ ఎంతో బలపడుతున్నారు. వారిని బట్టి మేము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొందరు మాకు తెలియలేని విషయాలు కూడా మాకు తెలియపరచబడుతున్నాయని ప్రభువును గణపరుస్తున్న విధానాన్ని బట్టి వారిని బట్టి కూడా దేవునికి ఎంతో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ అంశానికి సంబంధించిన మరి ఇందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల ఆజ్ఞ అతిక్రమమును దేవుడు పాపముగా పరిగణించాడా పరిగణించలేదా అనేటటువంటి విషయాలను గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాదు మరి యోహాను భక్తుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయములో పాపములను తీసివేతకై పాపమేమీ లేని క్రీస్తు వచ్చింది ప్రప్రథమంగా ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము విషయమని మనం చెప్పుకోవడం కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తాం. ఎందుకంటే ఆదిలో జరిగినటువంటి విషయాలనే అక్కడ మరి ఆ ఒక 3వ అధ్యాయము 3 నుండి 12 వరకు కూడా రాయబడిన వాక్య వచనాల్లో కయీనుతో అక్కడ ఆ 12 వచనం దగ్గర కయీనుతో ముగిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే కయీనుతో అక్కడున్న విషయాలను ముగించినట్లు మనం చూస్తూ ఉంటాం. యోహాను భక్తుడు అంటే పాత నిబంధన కాలములో ఆదిలో జరిగిన విషయాలను ఆయన దృష్టిలో పెట్టుకొని అక్కడ కొన్ని విషయాలను ఆయన తెలియపరచడం జరిగిందని మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము మనుషులందరికీ ఏ విధంగా సంక్రమించిందో, అందరి ద్వారా అందరికీ ఎలా వ్యాపించిందో, అందరికీ ఏ విధముగా వ్యాపించిందో మనం తెలుసుకోవడం జరిగింది. కొన్ని ఉదాహరణల ద్వారా కూడా బహు వివరముగా మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము మానవుని ఆయుస్సు మీద జీవిత విధానం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిందో, ఎఫెక్ట్ చూపిందో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రభావం పడిందో గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆది మానవులైన ఆదాము హవ్వలు అనేటటువంటి నరులు పుట్టుకతోనే దేవుని నిర్మాణముతోనే వారు పాపులా లేక యథార్థవంతులా లేక పవిత్రులా అనే విషయాలను గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒకవేళ ఈ విషయాలు ఎవరైనా చూడలేనట్లయితే దయతో మరి క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు తప్పక ఈ విషయాలను మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కడవరి దినాల్లో సత్యవాక్యాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండగలం. దేవుడు ఏమై ఉన్నాడో, మన ఎడల ఆయన ఉద్దేశాలు ఏటో, ఆయన సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై విమోచన నిమిత్తమై ఎందుకు మానవ అవతారిగా రావాల్సి వచ్చిందో అప్పుడు మనకు పరిపూర్ణంగా తెలియపరచబడుతూ ఉంటాయి. అప్పుడు మరి ఆయన్ని విమర్శించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేరు. ప్రతి ఒక్కరూ ఆయన్ని అంగీకరించడానికి, విశ్వసించడానికి, ఆయన ఇచ్చే పాపక్షమాపణ పొంది ఆయన పరిశుద్ధ ప్రజలుగా బ్రతకడానికి మరి ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. గనుకనే ఈ విషయాలను ఇంత వివరముగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ఈ వీడియోని కూడా మరి గత వారం చెప్పిన వీడియోని కూడా మీరు చూడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ఇంతకీ జన్మ పాపము అని దేనిని అన్నారో కూడా మనం తెలుసుకున్నట్టు గత వారం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు
కొన్ని ప్రశ్నలతో ఈ అంశ సందేశాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రియా దేవుని బిడ్డారా. మొదటి ప్రశ్నగా ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు ఆదిలో ఆదికాండం 3:15లో ప్రకటించినటువంటి ప్రాయశ్చిత్త బలి, పాప పరిహార బలిగా తను తానే ప్రకటించుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ రక్షకుడుగా ఆ బలి ఆదిలో ఆదాము అవ్వలు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపానికి చెందినదా, లేక ధర్మశాస్త్రమును దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన తరువాత వారు తెలియక పొరపాటును చేసిన పాపాలకు చెందినదా, లేక పాపములు మానక చేసే సర్వమానవాళికి చెందినదా అంటే ప్రియా దేవుని బిడ్డారా, దీనికి మీ యొక్క జవాబు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నా ఒక జవాబు ఎలా ఉందంటే ప్రియా దేవుని బిడ్డారా, కాదు అని నేను చెప్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించాను. మరి ఇంతకీ ఆదికాండం 3:15లో దేవుడు తను తానే పరిశుద్ధమైనటువంటి బలిగా, ప్రాయశ్చిత్త బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్నట్టుకు ప్రకటించింది దేని కొరకంటే ప్రియా దేవుని బిడ్డారా, ఆదిలో దేవుని యొక్క ఆజ్ఞని మీరి దేవుని శాశ్వత విరోధైన సాతాను మాటను విని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని మాట మీదే తిరగబడినటువంటి ఆదాము అవ్వల ఆజ్ఞ అతిక్రమ పాపము నిమిత్తమే అని ఆదికాండం 3:15లో ఆ ఒక రక్షకును గురించినటువంటి ఆ ప్రాయశ్చిత్త, ఆ బలికి సంబంధించిన పాప పరిహారానికి సంబంధించిన బలికి సంబంధించిన ఆ ప్రవచన వాగ్దానమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఆ ఒక ఆజ్ఞ అతిక్రమ పాపము నిమిత్తమే, అంటే ఆదిలో ఆదాము అవ్వలు చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే దానికి సంబంధించిన బలియాగానికి సంబంధించిన ప్రవచన వాక్కుగా ఆ వాక్కును మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ ఆజ్ఞ అతిక్రమ పాపమే కాలక్రమేణా పాపములుగా మారుటనో, విస్తరించుటనో, వ్యాపించుటనో మరి జరిగినట్లు మత్తయి సువార్త 1:21లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంటుంది, ఆమె మరి కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురని అక్కడ మనం చూస్తూ ఉంటాం. పాపముతో, ఆజ్ఞాతిక్రమ పాపముతో ఆదిలో ప్రారంభించబడిన పాపము ప్రియా దేవుని బిడ్డారా, అది కాలక్రమేణా పాపాలుగా విస్తరించబడ్డాయి. నిజమే. ఎవరైనా ఒక పెద్ద దొంగగా మార్చబడుతున్నాడు అంటే ఒక చిన్న దొంగతనంతోనే అతని జీవితం ప్రారంభించబడుతూ ఉంటుంది. ఒక చిన్న పాపం, ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న తప్పిదం దాన్ని సమర్థిస్తూ ఉన్నప్పుడు, దాన్ని చూసి చూడలేనట్టుగా ఉంటే అది పెద్ద పాపముగా మారుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అలాగే ఒక దగ్గర ఒకరిని కొట్టాడు కదని చూసి చూడలేనట్టుగా ఉంటే రేపు పొద్దున్న వాడు తల్లిదండ్రులను కొడతాడు, మరి దారిని పోయిన వాళ్ళ మీద దాడులు చేస్తాడు, చివరికి హత్య చేయడానికి కూడా దిగజారిపోతాడు. కారణం ఏంటంటే పాపము అనేది అది అనేక పాపాలను చేయిస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ముందు పాపం ఒకటిగానే, చిన్నదిగానే ప్రారంభం అవుతుంది, అది బహుగా విస్తరిస్తూ మనిషిని రకరకాలుగా నాశనానికి, పతనానికి నడిపిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆదిలో ఆ ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము అది పాపముగా ప్రారంభించబడింది, అది పాపాలుగా విస్తరించబడినట్లు మత్తయి 1:21లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 15లోని రక్షకుని గూర్చిన ఆ ఒక ప్రవచన వాగ్దానము, అంటే ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ ఆ పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్త బలిగా, పాప పరిహారార్థ బలిగా మరి దేవుడే మానవునిగా, రక్షకునిగా ఆ పాపాల స్థానములో బలైపోవడానికి ఆ రాబోతున్నటువంటి ఆ ప్రవచన వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా, దాని నెరవేర్పు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లోను, లూకా సువార్త 1వ అధ్యాయం 34, లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. దేవుడే మానవునిగా యేసుక్రీస్తు ఆదాము అవ్వల యొక్క ఆ ఆజ్ఞాతిక్రమ ఆ పాపము నిమిత్తమై అది అందరిలో వ్యాపించింది, అందరికీ సంక్రమించింది గనక ఆ పాపాల స్థానములో బలైపోవడానికి వచ్చిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారని ఆ క్రొత్త నిబంధన ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ సువార్త వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు మాత్రమే ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము కొరకు ఆ ఒక జన్మ ఆ పాపము కొరకు, అంటే పుట్టుకతో ఆదాము అవ్వలు పాపులు కాదు, కానీ
వారు నిర్మించబడి నరులుగా చేయబడి వారు భార్యాభర్తలుగా దేవుడు వారిని ఒక కుటుంబముగా చేసిన తదుపరే దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరి వారు ఏం చేశారంటండి, మరి ఆజ్ఞను మీరుట ద్వారా వారు పాపాన్ని చేశారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆ పాపము వారి ద్వారా వారి యొక్క సంతతి ద్వారా విస్తరించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మూలము ఆదామే, మానవ యొక్క జాతికి మూలం ఎవరండి? మరి ఆదాము అవ్వలుగా మనం చూస్తున్నాం. వారి ద్వారానే ప్రజలు విస్తరించబడ్డారు. ఇక అలాగ కాలక్రమేణా పాపం అనేది వ్యాపించడమో సంక్రమించడమో అందరిలో అది వ్యాపించడము జరిగిందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక దానికి ప్రాయశ్చిత్తాన్ని మరి చేయడానికే, పరిహారము చెల్లించడానికే దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి యేసుక్రీస్తుగా ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొంత వివరముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆదిలో ఆ ఆదికాండం 3వ అధ్యాయం 15లో ఉన్నటువంటి ఆ ప్రవచనానికి సంబంధించిన అక్కడ రాయబడిన విషయాలను మరి కొంత వివరంగా మీకు నేను తెలియపరుస్తున్నాను. క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలో ఈ విషయాలు చాలా వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే భారముతో నేను మీకు తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని వ్యంగ్యంగా, అవహేళనగా, అపహాస్యంగా దూషిస్తూ, ఆయన నామాన్ని దూషిస్తూ మరి కొంతమంది అయితే రకరకాల బూతు మాటలు కూడా యేసు నామం మీద ఉపయోగించడం జరుగుతుంది. కనుక ఆయన ఎవరో క్రీస్తును కలిగిన వారు కూడా పరిపూర్ణంగా తెలుసుకోవాలి, ఆయన ఎందుకు వచ్చారో. అదే విధముగా మరి క్రీస్తుని విశ్వసించలేని వారు కూడా ఆయన ఎవరో తప్పక తెలుసుకోవాలి. అప్పుడే మనం ఆయన్ని దైవికంగా గుర్తించగలం, గౌరవించగలం. ఆయన సిద్ధపరిచిన రక్షణ మనం పొందుకోగలం. ఆయన ఇచ్చే పాప క్షమాపణను మనం పొందుకోగలం. నా పాపాల కొరకే క్రీస్తు వచ్చాడని మనం గుర్తించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆదికాండం 3వ అధ్యాయం 15లోని ఆ ప్రవచన ఆ వాగ్దానాన్ని కొంత వివరముగా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. తప్పక ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తెలుసుకున్నట ద్వారా క్రీస్తు ఎవరో మనకి ఇంకా బహు వివరముగా అర్థమవుతుంది. ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని దేవుని ఆ ఒక స్థానాన్ని మనం గుర్తించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే పాపంలో పడిన మానవుడికి రక్షకుని గురించినటువంటి మొదటి ప్రవచన వాగ్దానమే ఈ ఆదికాండం 3:15 అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ రక్షకుడైనటువంటి దేవుడు పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీకి అంటే కన్యకకు మాత్రమే పుట్టుననే అద్భుత ప్రవచన వాగ్దానముగా ఈ ఆదికాండం 3:15ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆదికాండం 3:15లో ప్రకటించబడిన దేవుడే మానవునిగా వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధమైనటువంటి రక్షకుడుగా ఆయన ఏ పనులు చేశారో కూడా మనం ఆయన ఏ పనులు చేయబోతారో ఆ విషయాలు కూడా ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆదికాండం 3:15లోని ఆ ఒక ప్రవచన వాగ్దానం అది భవిష్యత్తులో అది నెరవేర్పు జరగబోయేది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే అప్పటికి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము అప్పటికి ఉంది కనుక దానికి ప్రాయశ్చిత్తంగా ప్రకటించబడిన ప్రవచన వాగ్దాన వచనముగా అది మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి యొక్క ఈ ప్రవచనంలో ఉన్నటువంటి ఆ ఒక పాప పరిహారం ప్రాయశ్చిత్తం చెల్లించే పరిశుద్ధుడైనటువంటి రక్షకుడు ఏ పనులు ఆయన చేయబోతున్నాడో నేను అక్కడున్న సందర్భాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి రక్షకుడైన మరి క్రీస్తు సైతాను తలను ఏం చేస్తారంటే ఆయన చిదగొట్టే వాడుగా ఉంటాడంట అండి. ఈ విషయాన్ని గమనించండి. అప్పటికి ఆయన క్రీస్తు అని ఆదికాండం 3:15లో వ్రాయబడి లేదు, కానీ ఇప్పటి కాలాన్ని బట్టి ఈ ప్రవచన వాగ్దానం ముందు ప్రకటించబడింది, తర్వాత అది క్రీస్తులో నెరవేర్చబడింది కనుక మనం ఈ విషయాలను ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా సైతాను వాడి పనులను నాశనము చేసేవాడు అవుతాడని మనం చూస్తున్నాం. సైతానుగాడు సిలువలో ఏం చేస్తాడంటండి, క్రీస్తు కాలి మడమపై గాయము చేస్తాడనియు ఆయన్ని వేధించి గాయపరుస్తాడనియు నాశనము చేయగల శక్తి సామర్థ్యాలు మాత్రం వానికి ఉండవని. ఎవరికి ఉండవు? సాతానుగాడికి ఉండవు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక
ఏమండి మరి యేసు ప్రభుని నాశనం చేయలేకపోయాడు, ఆయన లేకుండా చేయలేకపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆయన గాయపరిచాడు, అనేక బాధలకు గురి చేశాడు, అనేక హింసలకు గురి చేశాడు. కానీ ఏమండి దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు సర్వమానవాళి పాపాల స్థానంలో ఆయన చేయవలసిన ఏమండి ఆ ప్రాయశ్చిత్తాన్ని, ఆ పాప పరిహారాన్ని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా సర్వమానవాళి పాపాల స్థానంలో ఆ శిక్షను ఆయన భరించి ఏమండి వారి పాపాల విషయమై ఆయన వెల చెల్లించిన దేవునిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు పరిశుద్ధుడైనటువంటి రక్షకుని గాయాలు సర్వమానవాళి సకల పాపాల కొరకే. అంటే ఆది మానవులైన ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము పాపాలుగా సర్వమానవాళ్ళలో వ్యాపించినటువంటి ఆ పాపాల కొరకని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ఆది కాండము 3వ అధ్యాయం 15లో ఉన్న ఏమండి ఆ యొక్క రక్షకును గురించిన ప్రవచన వాగ్దానము, దాని వివరణ నేను మీకు తెలియపరచడం జరిగింది. ఆ ప్రవచన వాగ్దాన నెరవేర్పు ఎవరిలో నెరవేర్పు జరిగిందంటే ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తులోనే నెరవేర్పు జరిగింది. ఏమండి సర్వమానవాళి ఏమండి ఆ ఒక పాపాల యొక్క స్థానములో, సకల దుర్నీతి స్థానములో ఏమండి మరి ఆదాము హవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాప స్థానములో ఏమండి యేసు ప్రభువారు బలైపోయినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, లేవియా కాండంలోని మనం చూస్తున్నప్పుడు దహన బలిని మనం చూస్తాం, పాప పరిహారార్థ బలిని చూస్తుంటాం, అపరాధ పరిహారార్థ బలిని చూస్తుంటాం, సమాధాన బలిని చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, నైవేద్యములను మనం చూస్తుంటాం. లేవియా కాండం 1వ అధ్యాయం నుండి ప్రియా దేవుని బిడ్డలారా 9వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనకి కనబడుతుంటాయి. ఇవి అర్పించుటలోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసమును చేయుటయు, అంతేకాకుండా పాపాలను తాత్కాలికంగా తొలగించుకున్నట్టుకు ప్రియా దేవుని బిడ్డలారా తాత్కాలిక ఏమండి దేవుని యొక్క క్షమాపణ ఏమండి మరి ఆ కొరకైనటువంటి ఇదొక మార్గమునై ఉన్నది. ఈ మార్గాన్ని కూడా దేవుడే ఆనాడు ఏమండి మరి మోషే ద్వారా అహరోను ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పరిచినట్లు ఆ ధర్మశాస్త్రములో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22, లేవియా కాండం 4వ అధ్యాయము 20, 26 వచనం, 31, 35, 5వ అధ్యాయము లేవియా కాండం 6, 10 వచనాలు, అదేవిధముగా 16, 6వ అధ్యాయం లేవియా కాండం 7వ వచనం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోలేనప్పుడు ఏమండి బైబిల్ని విమర్శించేవారు కానీ, అసలు యేసు ప్రభువారు అసలు ఆయన చరిత్రలో లేరని మాట్లాడేవారు కానీ, యేసు ప్రభువారు మానవుల పాపాల కొరకే ఆయన మరణించలేదని ఒకవేళ విమర్శించేవారు కానీ, ఏమండి ఎవరు ఏ రకంగా విమర్శించినా అది అబద్ధం అని ఏమండి మనం తెలుసుకోవాలి. అది అబద్ధం అని ఏమండి మనం ఏమండి నిర్ణయించుకోవాలి. అది అబద్ధం అని మనం తలంచాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా తప్పక ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఏమండి మరి ఆయన యొక్క వాక్యములో రాయబడినటువంటి విధానములో ఏమండి దేవుడే మానవునిగా వచ్చి యేసుక్రీస్తుగా ఆయన ఏమేమి చేశారు, ఇదంతా దైవ విధానములో, దైవ ప్రణాళికలో, దైవ సంకల్పములో ఏమండి దైవ ఉద్దేశములో, దైవ ఏర్పాటులో జరిగిన విషయాలుగా ఏమండి మనం తెలుసుకోవాలంటే ఎంత వివరమగే విషయాలు మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాపములను పరిహరించుటకైనా క్రమశిక్షణయు ఏర్పాటునై ఉన్నది కానీ ఏమండి పశువుల రక్తము పాపమును పరిహరింప నేరదని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. లేవియా కాండంలో రాయబడినటువంటి ఆ ఒక బలులు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఇశ్రాయేలీయులు ఏమండి మరి తాత్కాలిక ఒకవేళ వారు ఏదైనా పొరపాటున తెలియక పాపాలు చేస్తే తాత్కాలిక దేవుని క్షమాపణ పొందుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా వెను వెంటనే వారు దేవుని యొక్క కోపాగ్నికి గురి కాకుండా ఏమండి దేవుడు ఒక మార్గాన్ని వారికి ఏర్పాటు చేసి ఏమండి వారి పాపాల స్థానములో ఏమండి మరి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి వేటిని ఏర్పాటు చేశారో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో ఏమండి మరి పాపములను పరిహరించుటకైనటువంటి క్రమశిక్షణయు ఏర్పాటుగా ఈ యొక్క బలులను లేవియా కాండములో ఏమండి దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పశువుల రక్తము పాపమును పరిహరింపనేరదని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా పాపమును చేసిన వాడే శిక్షను అనుభవించవలసి ఒకవేళ వస్తే ఏమండి అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు
పాపము వలన వచ్చు జీతము మరణమని ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం వలన వచ్చు జీతం ఏంటండి? మరణం. అంటే పాపం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపివేయాలి. వాడు దేంతో పాపం చేస్తే, కంటితో చేస్తే కంటికి కన్ను, ఏమండి పంటితో చేస్తే పంటికి పన్ను, చేయితో చేస్తే చేతికి చేయి. అంటే దాని యొక్క శిక్షను ఏమండి దేంతో చేశాడో ఆ శిక్ష దానికి వేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి రాళ్లతో కొట్టి చంపేటటువంటి విధానము కూడా పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరొక అర్థాన్ని కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను. పాపం వలన వచ్చు జీతము మరణం అంటే ఆదాము అవల యొక్క ఆజ్ఞ అతిక్రమము కూడా అది ఆ పాపము ఏమండి సర్వమానవాళికి దేన్ని తీసుకొచ్చింది? మరణాన్ని, శాపాన్ని తెచ్చినట్లు, నరకాన్ని కూడా తెచ్చినట్లు దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గనుక పాపం వలన ఏమండి వచ్చు జీతం మరణం. గనుక పాపం చేసే ప్రతి మనిషిని చంపుకొని వెళ్ళిపోతే మానవ ఉనికి అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు అనేవారే కనబడరు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దీని విషయంలో దేవుడు ఏం చేశాడంటే ఏమండి మరి తాత్కాలిక కొన్ని మార్గాలు వారికి ఏమండి మరి పాత నిబంధన కాలంలో మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేసినట్లు, అహరోను ద్వారా ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కృపగలిగిన వాడు గనుక ఏమండి కొన్ని మార్గాల ద్వారా ఏమండి మరణానికి, మరణశిక్షకు బదులు ఏమండి ఆ పాప శిక్షను శరీరము, ప్రాణము కలిగినటువంటి పశువులకు దేవుడు నిర్ణయించినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏమండి వాటికి నిత్యము జీవించు ఆత్మలు లేవు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి పశువుల మీద ఏమండి వీరు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం, పరిహారం పశువులను బలిగా ఇచ్చుట ద్వారా దేవుడు ఏమండి వారిని పాపాలను క్షమిస్తూ వారి జీవాల పట్ల దేవుడు కృప చూపినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరైతే పాపం చేశారో వెంటనే వారిని ఆయన కోపం ద్వారా ఇచ్చేస్తే వారు మరణిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే తాత్కాలిక ఒక మార్గం ఇది కూడా ఎలా చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరిచినటువంటి విధాన విషయమై ఆయనే పరిష్కార ఆ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఆ నిర్ణయమును తీసుకుని దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు ఏర్పరిచినటువంటి విధానములోనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణయించినటువంటి విధానములోనే పాపం చేసినటువంటి వ్యక్తి పాత నిబంధన కాలములో ఏమండి ఇశ్రాయేలులో ఏమండి మరి వారు ఏం చేసేవారంటే పాపం చేసిన వెంటనే వారు ఏం చేయాలంటండి క్షమాపణ మరి దేవుడు వారి కలుగు చేయనట్లు ఏమండి వారి యొక్క పాపాల స్థానములో ఏమండి ఏదో ఏమండి పశువును బలిగా వారు అర్పించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ విషయాలు గమనించండి. అలాగా దేవుడు తాత్కాలికంగా ప్రియా దేవుని బిడ్డలారా వారి పాపాలను వెనువెంటనే క్షమించడానికి కొన్ని బలులను దేవుడు ఏర్పాటు చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ బలులు దేనిని ఏమండి మనకి తెలియజేయబోతున్నాయి కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇశ్రాయేలీయులకు ఆశ్రయపురముల ద్వారా మరణము నుండి తప్పించుకునే మార్గమును దేవుడు ఏర్పాటు చేయుటను కూడా మనం చూడగలం. ఆశ్రయపురాలు ప్రియా దేవుని బిడ్డలారా 6 మనం చూస్తూ ఉంటాం. 6 ఆశ్రయపురాలు యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 9 వరకు, ఆ సంఖ్యాకాండం 35 అధ్యాయము 6 నుండి 11 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు నిర్గమకాండం 21వ అధ్యాయం 23, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 12లోను, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా సంఖ్యాకాండం ప్రియా దేవుని బిడ్డలారా 35, 4, 5 వచనాల్లోను, అదేవిధంగా సంఖ్యాకాండం 35వ అధ్యాయము 26, 27లోను, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయము 3లో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6:18లో మనం చూస్తూ ఉంటాం. బలుల ద్వారా తాత్కాలిక ఒక ప్రాయశ్చిత్తం అంటే ఒక క్షమాపణ వారికి ఇవ్వడానికి వారిని మరలా మరి ఆ క్షమాపణతో ఏ రకమైనటువంటి ఆయన ఉగ్రతతో శిక్షించకుండా క్షమాపణ ద్వారా ఒక మంచి మార్గాన్ని దేవుడు ఆనాడు ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే దేవుడు మానవుని ఎడల ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా అయితే మానవుడు వెనువెంటనే ఏం చేయాలంట? ఆ పరిహారాన్ని చెల్లించాలని ఆదిలో మరి మోసే కాలంలో దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తున్నాం. ఆశ్రయపురాలు కూడా అంతే.
ఎవరైనా తెలియక పొరపాటున చేస్తే వెనువెంటనే ఏమండి ఆ ఒక వ్యక్తి మీద ఎవరు దాడి చేసి ఆ వ్యక్తిని చంపకుండా ఆ వ్యక్తి వెనువెంటనే ఆశ్రయపురంలోనికి వెళ్ళుట ద్వారా ఆయన చేసిన ఆ ఒక తప్పులు ఏమండి మరి స్వాభావికంగా చేశాడా, తెలియక చేశాడా, పొరపాటున చేశాడో అవి నిర్ణయించబడిన తర్వాత మరలా అతనికి కూడా క్షమాపణ కలిగి మరలా ఆయన ప్రజల మధ్యకు వచ్చి ఏమండి ప్రజలతో బ్రతికే ఒక మంచి అవకాశం ఏర్పాటులు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. అయితే లేవియా కాండంలోని బలులు క్రీస్తు లోక పాపముల నిమిత్తము చేయబోవు ఏమండి గొప్ప యజ్ఞమునకు సూచనగా మనకు కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1:29 ద్వారా ఈ విషయం మనకి తెలియపరచబడుతుంటారు. అదేవిధంగా ఆశ్రయపురాలు కూడా మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, సత్యాలు ఏంటంటే ఆశ్రయపురములో ఏమండి దైవోగ్రతకు పాత్రుడగు పాపికి ఏమండి నియమింపబడిన ఆశ్రయము యేసుక్రీస్తే అని ఆశ్రయపురాలు మనకి తెలియపరుస్తున్నాయి. పాపమునకు రావలసినటువంటి ఆ శిక్ష కలుగక ముందే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసము వలన ఏమండి యేసుని ఎవరైతే శరణుజొచ్చి ఏమండి యేసు దగ్గరికి వస్తారో వారు ధన్యులుగా చేయబడతారు. ఏమండి వారు కాపాడబడతారు, వారి జీవము కాపాడబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరణములోంచి జీవములోనికి వారు ఏమండి దాటించబడే గొప్ప భాగ్యం వారికి అనుగ్రహించబడి మరణము నుండి వారు తప్పించబడతారు. ఈ విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18 ద్వారా మనకి తెలియపరచబడతాయి. అద్భుత సత్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను తెలియపరుస్తున్నానంటే ఈ కడవర దినాల్లో వాక్యాన్ని మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం నేర్చుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేగాని ఏమండి మరి వివాద సంబంధించినటువంటి విషయాల మీద ఏమండి దృష్టి పెట్టి ఏమండి మరి రకరకాలుగా సేవకులను కూడా ఏమండి రెచ్చగొడుతూ ఏమండి వారికి కౌంటర్ వేయండి, వీరికి కౌంటర్ వేయండి అని ప్రోత్సహించేటటువంటి స్థితి నుండి ఏమండి దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి దేవుని కొరకు నమ్మకంగా ఉండే ప్రయత్నాలు మనం చేద్దాం. సత్యవాక్యాన్ని ఏమండి మరి చక్కగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుని మహిమ మన జీవితాల్లో పనిచేస్తుంది. దేవుని యొక్క సమాధానం మనల్ని పరిపాలన చేస్తుంది. దేవుని యొక్క నెమ్మది మనతో ఉంటుంది. మన పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏమండి దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు, నీ తలంపులను నింపుకుంటూ ఉన్నప్పుడు, నీ ఆత్మను నింపుకుంటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క గొప్ప అద్భుతాలు నువ్వు అనుభవించగలవు. మరి ఏ విషయము దేవుని దగ్గర ప్రార్థన చేసినా వెనువెంటనే అది దేవుడు పరిష్కరిస్తూ ఆయన మహా సంతోషంతో నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. మానసిక నెమ్మది, మానసిక విడుదలిచ్చి మానసిక సంతోషంతో నడిపించే గొప్ప దేవుడని ప్రభు సేవకునిగా ఈ అంశ సందేశాల ద్వారా, ఈ వివరణల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ విషయాలను ప్రభు సేవకునిగా నేను ముగిస్తూ ఉన్నాను. మరి గత వారం నేను మరి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి అనే ఉద్దేశంతోనే గత వారం చెప్పడం జరిగింది. కానీ ఈ వివరణలో ఏమండి మనకు సమయం సరిపోక ఈ మాటలు ముగించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వచ్చే వారం ఏమండి మరి 2 విషయాలు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. అందులో మొదటిది ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు ఆ వ్రాయబడిన వాక్య వచనాల్లో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమండి యోధా ప్రజలతో ఇశ్రాయేలుతో ఆయన ఏమన్నాడంటే, ఇగో నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని దేవుడు ఇర్మియా గ్రంథములు ఇర్మియా ప్రవక్త ద్వారా యోధా వారితో ఇశ్రాయేలీలతో ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ దేవుడు ఎందుకు క్రొత్త నిబంధన చేస్తానని ఆయన అన్నాడు? దీని అర్థమేటో వచ్చే వారం మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. రెండవదిగా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి కొంతమంది ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్న వేస్తున్నారంటే, మరి కీర్తనలు 127వ కీర్తన 3వ చరణంలో ఉన్నట్లు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని బైబిల్లో ఉంది కదా. ఏమండి అయితే జన్మ పాపము ఉన్నట్లయితే దేవుడు పాపాలతో ఉన్నటువంటి గర్భాలను మనకి ఇస్తున్నారా, వివరించగలరు అని ఒక ఆత్మీయ సహోదరుడు మరి తెలియజేయడం జరిగింది. కనుక ఈ 2 విషయాల మీద కొంత వివరముగా మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని మరి ఈ విధంగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మన యొక్క ఈ ఛానల్లో దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. కనుక ఈ అవకాశాలను చక్కగా మనం సద్వినియోగం చేసుకొని ఏమండి దేవుని యొక్క విషయాలను లోతుగా మనం తెలుసుకుందాం. అప్పుడు నీ యొక్క విశ్వాసం చాలా బలంగా
మారుతుంది. ఏమండి, నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకగలవు. లోకం వైపు చూడవు, లోక పరిస్థితుల వైపు చూడవు. ఒక సేవకుడు చెడిపోయినా, ఒక సేవకురాలు చెడిపోయినా, ఒక విశ్వాసి పతనమైపోయినా, ఏమండి సాటి ఆత్మీయ సహోదరుడు పతనం అయిపోయినా, ఏమండి వాళ్ళలాగా నేను పతనం అయిపోదాం అనే స్థితికి నీ జీవితంలో చోటవ్వకుండా వారి కొరకు నువ్వు ప్రార్థించే ఆ భారభరితమైన స్థితిలోనికి నీ వస్తావు. అంతేకాకుండా నీవు దేవుని యొక్క వాక్యంతో వెలిగించబడుతూ ఏమండి యోహాను వలె ఒక దీపముగా ఉండడమే కాకుండా అనేకులను ఏమండి మండుచు వెలుగు ఆ దీపాలుగా నీవు మార్చగలవు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు. అంతేకాకుండా మరి ఎవరైతే పతనం అయిపోతున్నారో వారి విషయమై ఒక ఇర్మియా వలె భారముతో నువ్వు ప్రార్థన చేయగలవు. భారమును ఏమండి ఆయా ఆత్మల పట్ల, సేవకుల పట్ల నీవు కలిగి ఉండగలవు. ఏమండి విమర్శకు ప్రతి విమర్శ చేసే స్థితికి చోటు ఇవ్వకుండా ఏమండి భారముతో ప్రార్థన చేసే ఆత్మీయతను నీవు కలిగి ఉండగలవు. తద్వారా దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఏమండి నీ పరిస్థితుల్లో అద్భుతాలు చేస్తూ ఆయన చిత్తములో నిన్ను ఆయన వాడుకుంటాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నింటినీ వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని వచ్చేవారం మనం చేద్దాం. రండి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, నీ వాక్యములో వ్రాయబడినట్లు ఇగో నాయన, మరి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, ఇగో నాయన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన వాడై ఇగో మరి ఆకువాడక ఫలమిచ్చు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని, అతడు చేనుదంతయు సఫలమగునని. అయ్యా ఇగో భక్తుడు నీ నామాన్ని గణపరుస్తున్నట్లు నాయన, అయ్యా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నప్పుడు, నీ వాక్యాన్ని మేము తలపోసుకుంటూ ఉన్నప్పుడు, నీ వాక్యముతో అయ్యా మా హృదయాలను, ఆత్మలను, తలంపులను అయ్యా మేము నింపుకుంటూ ఉన్నప్పుడు ప్రభా ఇగో మీ తలపెట్టేవన్నీ కూడా సఫలము చేయబడ్డమే కాకుండా అయ్యా ఇగో నాయన ఓ ప్రభువా, మేము ప్రతి సమయాలలో అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉండగలం. మా మట్టుకు మేము అయా నీవిచ్చే సంతోషము, సమాధానమును అనుభవిస్తూ ఫలభరితమైనటువంటి ఆయా స్థితిని మేము కలిగి ఉండగలము నాయన. కనుక నీ మాటలు వింటూ నీ బిడ్డలందరినీ దీవించి ప్రభువా ఈ వాక్యాలతో వారి హృదయాలు నింపుకొని నీ కొరకు నమ్మకంగా ముందుకు సాగిపోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ మాటలు విన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. పర సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.